ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశ్రీలందరికీ నమస్కారం. జూలై మాస ఫలితాలు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల్లో జూలై మాసంలో మకర రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థుల విద్యాపరంగా ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. సమస్యలు అవలీలగా పరిష్కరించుకోగలుగుతారు ఈ మకర రాశి వారు. బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు, కలిసి మెలిసి ఉంటారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా బంధువర్గం వారితో సంప్రదింపులు జరుగుతాయి. స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు ఈ బంధువర్గంలోనే వివాహాలు కుదిరేటువంటి సూచన. అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు ఈ మాసంలో. బంధుమిత్రులు ఆర్థిక పరంగా సహాయ సహకారాలు కూడా అందిస్తారు. సమస్యలన్నీ కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తూ చికాకు పెడుతున్నటువంటి కఠినమైన కఠోరమైన సమస్యలన్నీ కూడా సులభంగా సుయాసంగా పరిష్కరించబడతాయి, పరిష్కారం కాబడతాయి. అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యాపారాల్లో మెడుపులు తెలుసుకొని ముందుకు సాగుతారు. మంచి లాభాలు మంచి భాగస్వాములతో కలిసి పెట్టుబడులు పెడతారు. ఏ వ్యాపారంలోనైనా మంచి లాభాలు పొందుతారు. దేశ విదేశాల్లో కూడా వ్యాపారం చేయాలనుకుంటే మంచి ఆలోచన కూడా, గవర్నమెంట్ నుంచి కూడా మంచి పర్మిషన్స్ రావాలి. విద్యార్థులు విద్యలో పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించలేదు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సహాయ సహకారాలపై సహ ఉద్యోగులతోటి, అధికారులతోటి మీకు మంచి సహాయం లభిస్తుంది, మంచి ప్రమోషన్ వస్తాయి, అనుకున్న చోటికి బదిలీ అవుతారు. స్త్రీ మూలంగా మంచి లాభం పొందేటువంటి అవకాశం ఉంది ఈ మాసం. పురుషుల మూలంగా మీకు మంచి అవకాశం ఉంది స్త్రీలకు ఈ మాసం. తలపెట్టిన పనులన్నీ కూడా సునాయాసంగా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆగకుండా పూర్తి చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యము, ధైర్యం, పట్టుదల అన్నీ మీరు ఉంటాయి. కష్టపడి సాధించలేని పని ఏది లేదో నిరూపించుకోగలుగుతారు. కొండలను సైతం పిండి చేయగలిగినటువంటి తెలివితేటలు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు తీసుకుంటారు. అలాగే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. మీ కుటుంబంలో ఒక వ్యక్తికి, పెద్ద ఆయనకి అందరూ గౌరవిస్తారు, ఆయన మాటల్ని సహకరిస్తారు, ఆయన అడుగుజాడల్లో నడగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం. అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలుసుకుంటారు. ప్రేమికులకు వివాహం కోసం పెద్దల యొక్క ఆశీస్సులే ఏర్పడతాయి. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి ప్రేమికులకు కూడా వివాహం జరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి. విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచన. సంతానం లేదని బాధపడుతున్న వారికి ఈ మాసంలో సంతాన ప్రయత్నం చేసినట్లయితే సంతాన భాగ్యం కలిగేటువంటి యోగం. వివాహం కాని వారికి కూడా వివాహం సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి క్షీరం అంటే పాలతోటి అభిషేకించుకోండి. అలాగే 121 కానీ 41 కానీ మీరు నెమలి ఈకలు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళ సమర్పించుకోండి. ఫలితాలు వస్తాయి. అలాగనే ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు సంప్రదించండి. నా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన ఆయిల్స్ ఉన్నాయి, నవగ్రహాలకు సంబంధించిన జాబ్ ఆయిల్స్ కానీ, బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్,
తర్వాత పిల్లలకి కాన్సన్ట్రేషన్ కి సంబంధించిన ఆయిల్స్, కాలసర్ప దోషానికి సంబంధించిన, పితృదోషానికి సంబంధించిన, బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన ఆయిల్స్ కూడా నాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో ఈ ఆయిల్స్ మీకు ఇస్తాను, వాడండి. మీరే 10 మంది చెప్తారు. ఎంత సులువుగా ఈజీగా మంచి పడతాను. సర్వే జనాసు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రవిష్ట మాసే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం. దానిలో కుంభరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది కుంభరాశి ప్రేక్షకులు, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా, విదేశీ వివాహ సంబంధాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకుంటాం. ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారం. అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు, అన్నింటా విజయాన్ని పొందగలుగుతారు. గ్రహాల యొక్క సంచారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. వీరికి అనుకూలం. విద్యార్థులు విద్యారంగంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులను సాధించగలుగుతారు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు విద్యార్థులు. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి చేసి విసిగిపోయినటువంటి వారికి ఇప్పుడు వచ్చేటువంటి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలో ఫస్ట్ లో పాస్ అవుతారు. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు శాలరీస్ పెరుగుతాయి, ప్రమోషన్ వచ్చేటువంటి సూచన. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద కంపెనీలు మంచి శాలరీస్ కి వెళ్ళిపోతారు. అక్కడ జాయిన్ అయినాక ఈ పాత ఉద్యోగాన్ని తీసుకుంది, కొత్త ఉద్యోగంతో ముందుకు సాగుతారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా మీకు వస్తాయి. విదేశాల నుంచి వీసాలు వచ్చే సూచనలు. అనారోగ్య సమస్యలతో ఇప్పటి నుంచో బాధపడుతున్న వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడకూడదు. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబంలో అంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, విహారయాత్రలు చేస్తారు. అలాగే దైవ అనుగ్రహాన్ని కుటుంబంలో అందరూ విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. బంధువులతోటి సఖ్యతతో మంచి చిన్ననాటి స్నేహితులందరూ కూడా కలిసి గెట్ టుగెదర్ చేసుకోగలుగుతారు. సంతాన సౌఖ్యం, సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంది. తర్వాత రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా రెండో సంతాన యోగం ఉంది. నూతన రంగంలో కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ కోర్టు కేసులన్నీ కూడా మీకు విజయాన్ని సాధించి పెడతాయి. అలాగనే విదేశీ ప్రయాణాలు కూడా సుఖవంతంగా ఉంటాయి. ధన ప్రాప్తి ఎక్కువగా కలుగుతుంది ఈ మాసం. ప్రేమికులు వివాహం చేసుకుంటారు. ప్రేమికుల మధ్య కొందరు గిట్టని వాళ్ళు వివాదాలు ఏర్పడి పరిస్థితి సూచిస్తాయి. కాబట్టి ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రేమను పెంచుకుంటే ఆప్యాయత అంతరాగత ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రజల సహాయ సహకారాలు వివాహం చేసుకుంటారు. ఇంకా రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. అనుకోకుండా మంచి పదవులు పొందగలుగుతారు. అలాగే సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకు మంచి మంచి కొత్త అవకాశాలు ఇస్తుంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వస్తాయి. మీరు మంచి ఫలితాలు ఇంకా పొందాలి అనుకున్నప్పుడు సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి శివుడికి. కాలభైరవుడికి ధ్యానం చేసుకుంటారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటున్నారా సంప్రదించండి. నా దగ్గర ఉన్న ఆయిల్స్ ఉన్నాయి. నవగ్రహాల ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, తర్వాత బిజినెస్ ఆయిల్స్. ఈ బిజినెస్ లో డల్గా ఉన్నారా, ఆయిల్ రాసుకుంటే అద్భుతంగా ఎదుగుతారు. మనీ అట్రాక్షన్ డబ్బు లేదా ముందు పడుతున్నారా, మనీ అట్రాక్షన్ ఆయిల్ రాసుకుంటారు. తప్పకుండా ఎక్కడి నుంచో మనీ వస్తుంటారు. మీకు రావాల్సిన హిందీ బాకీలన్నీ కూడా వస్తాయి. అలాగే పిల్లలు చదువులు ఎత్తపడుతున్నారా, కాన్సన్ట్రేషన్ ఆయిల్ వాడుకోండి. తప్పకుండా మంచి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. పిల్లలు మంచి అద్భుతంగా సర్వే జనాశయం.